హలో పీపుల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈ రోజు నేను సింపుల్ గా ఇంట్లోనే షవర్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు షవర్మా అంటే చాలా ఇష్టం, బట్ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదంటే ఇట్లా సింపుల్ గా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటది. సో ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ చికెన్ బోన్లెస్ తీసుకోవాలన్నమాట. చిన్న పీసెస్ గా ఉంటే బెటర్. అందులోకి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకొని, మంచి తీయటి పెరుగును యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కలన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేస్తే మంచిగా కుక్ అయి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. నేను చేసేది ఇది ఫస్ట్ టైం కాబట్టి మా ఆయన తోటి ఒక 50 రూపీస్ బోన్లెస్ చికెన్ తీసుకురమ్మని చెప్పాను అనమాట. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయించి అయితే కొంచెం ట్రై చేద్దాము అని. ఫస్ట్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మళ్ళీ అటర్ ఫ్లాప్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా. ఓ షవర్మా అంటే మయోనీస్ కంపల్సరీ, అందుకని చెప్పి నేను ఒక 2 eggs బాయిల్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు ఎంత మంది తింటారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ అన్నది చేసుకోవాలి. మేమిద్దరం కాబట్టి నేను 2 eggs బాయిల్ చేశాను అనమాట. నెక్స్ట్ మిక్సీ జార్ లోకి పొట్టు తీసేసిన 2 eggs, కొంచెం వెల్లుల్లి అండ్ ఒక 2-3 ఎండుమిరపకాయలు అనమాట, రెడ్ చిల్లీ, కొంచెం సాల్ట్ అండ్ కొన్ని మిరియాలు. సాల్ట్ అయితే తక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎగ్స్ బాయిల్ చేసినప్పుడే సాల్ట్ వేసే బాయిల్ చేస్తాం కదా, సో తక్కువ యాడ్ చేసుకోవడమే బెటర్. ఒకసారి పల్స్ ఇచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ పల్స్ ఇవ్వాలన్నమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, మొత్తం లిక్విడ్ ఫామ్ లో అయిపోతుంది అనమాట. కొంచెమే వాటర్ యాడ్ చేయాలి. మయోనీస్ అన్నది రెడీ అయిపోయింది. అంతే, మయోనీస్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని కుక్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అంతే, స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 minutes కుక్ అవ్వనివ్వాలి. మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. చికెన్ ది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. లైక్ మనం చికెన్ ఫ్రై తింటాం కదా, కొంచెం బ్రౌన్ కలర్ అయితే చూడు అట్లా అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ ని. ఇది కుక్ అయ్యే లోపు మీరు సైడ్ కి చపాతీ చేసుకోవచ్చు. మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చపాతీ ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఆల్రెడీ చపాతీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను అనమాట, అందుకే అది చూపించలేకపోతున్నాను మీకు. అలాగా షవర్మా అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటే కాకుండా ఒక్కసారి ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసి చూడండి. చాలా సింపుల్ గా అయిపోతుంది అండ్ టేస్ట్ సేమ్ బయట దానిలాగానే ఉందన్నమాట. అలాగా వంటరాని వాళ్ళకి యూట్యూబే పెద్ద దిక్కు అనమాట. సో నేను అంతా యూట్యూబ్ లో చూసే నేర్చుకుంటాను. అందరూ అంతేలేండి, యూట్యూబ్ అంటేనే కాపీ పేస్ట్. ఇంకా చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంటది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ 80% చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అవ్వనివ్వాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, మొత్తం ఫ్రై లాగా అయిపోవాలన్నమాట అది. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర క్యాబేజ్ ఉంది కాబట్టి కొంచెం క్యాబేజ్ని స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా షవర్మా తింటే చాలు టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇంకా నైట్ మనం అన్నం కూడా తినలేమన్నమాట. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు. వీక్లీ ఒక 3-4 times హ్యాపీగా తినేయొచ్చు అనమాట. హై ప్రోటీన్ కదా ఎగ్, చికెన్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఒకవేళ ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటది టేస్ట్. ఇంకా ఇదే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, వీడియోలో చూసిన విధంగా చికెన్ అంతా మంచిగా కలర్ చేంజ్ అయిపోయి కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు చికెన్ అన్నది కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం లైట్ గా చికెన్ చల్లారింది అన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి అనమాట. మంచిగా చేతితోటి మ్యాష్ చేసుకున్నా పర్లేదు, నైఫ్ తోటి ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నా ఏం కాదు. మంచిగా చికెన్ ఇట్లా తుకడా చేసేసేయండి. మంచిగా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటది అంటే అట్లా కట్ చేస్తున్నప్పుడు. నాకు తెలిసినంత వరకు మటన్ కంటే చికెన్ లవర్సే ఎక్కువ ఉంటారు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు బయటనే ఏం తింటాం, ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉండాలి, హిట్ అయినా ఫ్లాప్ అయినా. సో తుకడా చేసిన చికెన్ ని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం క్యాబేజ్, ఆనియన్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని దాంట్లోకి ఒక 2 tablespoon మయోనీస్ యాడ్ చేసుకొని మంచిగా మ్యాష్ చేయాలన్నమాట చేయితోటి. ఆయన మార్నింగే చికెన్ తెచ్చి చెల్లిండనమాట నాకు, నేను చేస్తా అని చెప్పంటే. కాకపోతే నాకు మా హైరమ్మ వాళ్ళ కుదరక ఈవినింగ్ చేశాను అనమాట. డిన్నర్ చేసే టైంకి చేసిన. ఇక డిన్నర్ చేసే టైంలో ఇది తింటే అన్నం ఏం తినగలుగుతాను చెప్పండి. ఏం పర్లేదు, నైట్ అన్నం అన్న స్కిప్ చేయొచ్చు కానీ షవర్మా మాత్రం తినాలి కంపల్సరీ. సో మంచిగా మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు చపాతీ మీద ఎట్లా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. నేను గోధుమ పిండితో చేసిన చపాతీ మీద చూపిస్తున్నాను, మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. సో చపాతీ మీద నేను వీడియోలో చూపిస్తున్నట్టు మయోనీస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మర్చిపోయారేమో, మయోనీస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియోలోనే చూపించాను, అదే ఎగ్స్ తో అనమాట. ఇంకా చపాతీ మీద మయోనీస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన మిడిల్లో అనమాట వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం క్యాబేజ్ అండ్ కొంచెం ఆనియన్ ఇట్లా అప్లై చేసుకోవాలి.
నేను పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చికెన్ అనమాట. ఇందాక మనం చికెన్ కలుపుకున్నాం కదా, అది కూడా సెంటర్లో అనమాట. మంచిగా మీకు ఎంత చికెన్ కావాలో అంత చికెన్ పెట్టుకోండి. మళ్ళీ దానిపై నుండి ఎక్స్ట్రా మయోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం యాడ్ చేయలేదన్నమాట ఫస్ట్ దానికి. చికెన్ షవర్మా అన్నది రెడీ అయిపోయింది. నేనైతే మా ఆయన ఇంటికి వచ్చే టైం అవుతుంది అన్నప్పుడే ఇది స్టార్ట్ చేశాను అనమాట చెయ్యడము. ఫస్ట్ మా ఆయనకే ఇద్దామని చెప్పి, ఇంకా మా ఆయన చూడండి తీసుకోమని చెప్పంటే ఏది చేసినా ఫస్ట్ ప్రయోగం నా మీదనే చేస్తావు కదా అని చెప్పి భయపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు అనమాట తినకుండా. ఇంకా నేను వదులుతానా, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమైనా తినాల్సిందే నువ్వని చెప్పి ఇంకా మా ఆయనకి ఇచ్చిన అనమాట. ఈ ప్రయోగాలన్నీ నా మీదనే కదా అని అంటూ తీసుకున్నారనమాట. ఇంకా తిని చూస్తే చాలా బాగుందని చెప్పి అన్నారు. నిజంగానా అని చెప్పి 3-4 టైమ్స్ అడిగిన, కావాలంటే నువ్వు కూడా తిని నిజంగా చాలా బాగుందని చెప్పి అన్నారు. ఇంకా మా ఆయన అయితే నిజమే చెప్తారనమాట. బాగుంది అంటే బాగుందంటారు, లేదంటే లేదంటారు. ఆయన బాగుందంటేనే నేను టేస్ట్ చేద్దాం అనుకున్నా, లేదంటే నేను తినను అనమాట. అది ఇదనే కాదు, కర్రీస్ కూడా అంతే. ఫస్ట్ ఈరోజు వంట బాగుంది అంటేనే నేను ఆ రోజు అన్నం తింటా, లేదంటే తినను అనమాట. ఇంకా నేను ట్రై చేసి చూసాను ఎలా ఉంది అని చెప్పి. బట్ నాకైతే కొంచెం కారం ఎక్కువైంది అని అనిపించింది. మయోనీస్లో కూడా నేను రెడ్ మిర్చి ఇంకా మిరియాలు యాడ్ చేశాను కదా, కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయాల్సింది అని అనిపించింది. బట్ ఎనీవేస్ టేస్ట్ అయితే బాగుంది, కొంచెం స్పైస్ ఎక్కువైంది అంతే. ఇంకా బాగుంది కదా అని చెప్పి మా కోడలు పప్పికి కూడా ఇచ్చాను. తను ఎప్పుడు తినలేదంట, ఇదే ఫస్ట్ టైం అంట. బాగుంది అని చెప్పింది తను కూడా. నీట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.